చూడమ్మా, x-axis, y-axis, origin. This is origin. Okay. A particle. So this is a particle of mass m1. M1 mass. It is at a distance of x1 from the origin. x1 from the origin. Origin నుంచి ఎంత distance లో ఉంది ఇది? x1. Another particle. This is another particle. Mass m2. It is at a distance of x2 from the origin. Origin నుంచి ఇటు distance లో. Okay. It is center of mass. The distance of their center of mass from the origin is. ఈ రెండిటికి సెంటర్ ఆఫ్ మాస్ ఈ రెండిటికి ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా, ఈ కొంచెం బాగా తిక్కు చేయాలి, ఇది ఓవర్ డాట్ పెట్టాలి మీరు. సెంటర్ ఆఫ్ మాస్, ద డిస్టెన్స్ ఆఫ్ దేర్ సెంటర్ ఆఫ్ మాస్ XCM, దీన్ని XCM అంటాం, ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ XCM, డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ఆరిజిన్. ఓకే, ఎంత అవుతుంది? దీనికి టైటిల్ ఏం పెడదాం అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ తర్వాత. XCM ఈజ్ ఈక్వల్ టు m1 x1, ఇక్కడ నుంచి m1 x1 ప్లస్ m2 x2 అపాన్ m1 ప్లస్ m2. ఓకేనా, అర్థమైందా? ఈ వేయాలి. Distance of center of mass from origin. Distance of center of mass from origin for two particles. Three particles ఉంటే m1 x1 distance, m2 అన్ని origin నుంచే, m2 from origin, m3 it is at a distance of x3 from origin. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా? ఇంకోటి యాడ్ చేయాలి. ఫర్ n పార్టికల్స్ ఉంటే చాలా ఉంటాయి. ఓకేనా, ఫర్ n పార్టికల్స్ n ఉన్నాయి అనుకోండి, అప్పుడు XCM ఫార్ములా ఏమవుతుంది? XCM ఈజ్ ఈక్వల్ టు m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ అండ్ సో ఆన్ plus mn xn total upon m1 plus m2 plus m3 plus and so on plus mn. ఇది ఓకేనా? ఓకేనా, క్లియర్? ఎన్ని పార్టికల్స్ ఉంటే అన్ని. ఈ కొంచెం. సో ఇట్ ఈస్ ద మాస్ m1 at a distance x1, mass m2 at a distance of x2 from the origin. The distance of their center of mass from the origin is. ఎన్ని పార్టికల్స్ ఉంటే అన్ని వేయాలి ప్రాబ్లంలో. మీకు ఏమేమి ఇస్తారు? m1 దాని డిస్టెన్స్ x1 ఇస్తారు, m2 దాని డిస్టెన్స్ ఇచ్చి XCM కనుక్కుంటారు. ఎన్ని పార్టికల్స్ అయితే అన్ని పార్టికల్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవే పార్టికల్స్ ఇఫ్ ద సేమ్ పార్టికల్స్ ఆర్ ఆన్ y యాక్సిస్ ఉన్నాయి అనుకోండి, ఇఫ్ దే ఆర్ ఆన్ y యాక్సిస్, ఫార్ములాలో y1 y2 పెడతారు. ఇది m1 y1 3 యాక్సిస్ కదమ్మా, చూడండి ఇదేంటిది x, మీ వైపు ఉన్నది y, ఇది z అనుకోండి. సరేనా? ఇప్పుడు రెండు పార్టికల్స్ దీని మీద ఉన్నాయి అనుకోండి, m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2 అని వేయాలి. అదే y యాక్సిస్ మీద ఉన్నాయి అనుకోండి, ఇఫ్ ద పార్టికల్స్ ఆర్ y యాక్సిస్ m1 y1 ప్లస్ m2 y2 బై m1 ప్లస్ m2. ఇఫ్ దే ఆర్ ఆన్ z యాక్సిస్ m1 z1 ప్లస్ m2 z2 అపాన్ m1 ప్లస్ m. ఈ మూడు కాకుండా మధ్యలో ఉంటే అది కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. అప్పుడు కోఆర్డినేట్స్ వస్తాయి. ఉండొచ్చు కదా పార్టికల్. 3 యాక్సిస్ మీద ఉంటే ఓకే, ఎక్స్ మీద ఉంటే ఎక్స్లు వాడతారు, యూజ్ చేస్తారు, వై మీద ఉంటే వైలు యూజ్ చేస్తారు, జెడ్ మీద ఉంటే జెడ్లు యూజ్ చేస్తారు. ఈ మూడింటి మీద లేకుండా ఉందనుకోండి పార్టికల్ ఎక్కడన్నా, దెన్ వీఆర్ యూజింగ్ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. చెప్తాను అది నెక్స్ట్. ఇది ఓకేనా? ఇది రాసుకొని నోట్ డౌన్.
కొట్టండి. కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. చూడండి, ఇంకా మీరు వర్క్షీట్ చేసుకోవచ్చు ఇది చెప్తే. y-axis, this is x-axis, origin, or suppose two particles, so this is one particle, its mass m1. ఇప్పుడు ఇది x-axis మీద లేదు, y-axis మీద లేదు, ఇట్ ఈజ్ ఇన్ ఏ ప్లేన్. ఓకేనా, ప్లేన్ పైన ఉంది కదా, దీని మీద ఉంటే మనం ఫార్ములా తెలుసు, దీని మీద ఉంటే తెలుసు. నౌ ఇట్ ఈజ్ ఇన్ ప్లేన్. వాట్ ఈజ్ ఇట్స్ అడ్రస్? దాని అడ్రస్ ఏంటి? అడ్రస్ మీన్స్ కోఆర్డినేట్స్. దీని కోఆర్డినేట్స్ ఏంటి చూడండి. y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో దట్ ఈజ్ x1. x1 అంటే ఇది. ఫ్రమ్ y యాక్సిస్ ఇట్స్ డిస్టెన్స్ ఈజ్ x1. ఫ్రమ్ x యాక్సిస్ ఇట్స్ డిస్టెన్స్ y1. x1 y1, దిస్ ఈజ్ y1. సో y1 ఇవి దాని కోఆర్డినేట్స్. ఓకేనా, y యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఎంత? x1. x యాక్సిస్ నుంచి y1. గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ ఉంటాయి. ఈ రెండు చెప్తే చాలు కదా. ఇప్పుడు మీరున్న రూమ్లో మీ కోఆర్డినేట్స్ చెప్పమన్నాం అనుకోండి, ఆ వాల్ నుంచి మీరు ఎంత దూరంలో ఉన్నారు, ఈ వాల్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు చెప్పాలి. ఇది ఆరిజిన్ అనుకుంటే అట్లాగా మీ అందరికి ఒక్కోళ్ళకి ఒక్కో కోఆర్డినేట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ అందరికి ఒకటే ఉంటాయా? ఉండవు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి కోఆర్డినేట్స్ చెప్పమన్నాం అనుకోండి, అది ఆరిజిన్. సో ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్, ఆ వాల్ నుంచి ఒక డిస్టెన్స్ చెప్పాలి. రైట్, ఇంకొక పార్టికల్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అనదర్ పార్టికల్, దిస్ ఈజ్ అనదర్ పార్టికల్. ఇట్స్ మాస్ m2. m2 ఈజ్ ఇట్స్ మాస్. దీని కోఆర్డినేట్స్ ఫ్రమ్ y యాక్సిస్ x2. ఫ్రమ్ y యాక్సిస్ ఇట్స్ డిస్టెన్స్ ఈజ్ x2. దిస్ ఈజ్ x2. దిస్ వన్ ఈజ్ y2. దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి? x2 y2. క్లియర్? x2, y2. ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ అంటారు కదా, ఈ లైన్ పైన ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లైన్. ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దీస్ టూ పార్టికల్స్ హియర్. మీరేంటంటే అన్నిటికీ ఇవి కొంచెం పెద్దగా వేయాలి, ఇది డాట్ పెట్టాలి. సో దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్. ఆ సెంటర్ ఆఫ్ మాస్కి ఇప్పుడు కోఆర్డినేట్స్ ఎక్స్సిఎం ఉంటుందా, వైసిఎం ఉంటుందా, ఎక్స్సిఎం కామా వైసిఎం ఉంటుందా? రెండు ఉంటాయి కదా, దానికి కూడా కోఆర్డినేట్స్ ఉండాలి కదా. సో కొంచెం మీరు పెద్ద డయాగ్రామ్ వేయండి, దీన్ని లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, దిస్ ఈజ్ ఎక్స్సిఎం, ఎక్స్సిఎం, ఎక్స్సిఎం. దిస్ వన్ ఈజ్ వైసిఎం, వైసిఎం. సో center of mass has two coordinates, xcm, ycm. రెండు ఉంటాయి, అవి అడుగుతారు మిమ్మల్ని ప్రాబ్లంలో. ఓకే, ఇప్పుడు xcm ఫార్ములా xcm ఈజ్ ఈక్వల్ టు m1 x1 ప్లస్ రెండు పార్టికల్ ఉంది m2 x2 అపాన్ m1 ప్లస్ m2. ycm m1 y1 plus m2 y2 upon plus m2. ఓకేనా, క్లియర్? ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. దీనిపైన న్యూమరికల్స్ ఎలా ఉంటాయి. ఒకవేళ n పార్టికల్స్ అయితే ఫర్ n పార్టికల్స్ రాయగలరా? ఫర్ n పార్టికల్స్, n పార్టికల్స్ కనుక ఇక్కడ నేను తీసుకున్న రెండు పార్టికల్సే. ఒకవేళ n ఉంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయండి. xcm ఎక్స్టెన్షన్ ఏమవుతుంది? m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mn xn టోటల్ అపాన్ m1 ప్లస్ m2 ప్లస్ అండ్ సో ఆన్
plus mn. Okay. Similarly, YCM is equal to m1 y1 plus m2 y2 plus and so on plus mn yn total upon m1 plus m2 plus so on plus ప్రాబ్లం చేద్దాం దీనిపైన ఒక న్యూమరికల్ చేద్దాం 15 the coordinate two particles of masses 2 gram, 3 gram are at 1, 2, 2, 3, 4 in a plane. ఓకేనా? రెండు పార్టికల్స్, 2 పార్టికల్స్. ఒకదాని మాస్ ఎంత? 2 grams. ఇంకొకదాని మాస్, ఆ రెండింటికి కోఆర్డినేట్స్ ఇచ్చాను. అప్పుడు దీని కోఆర్డినేట్స్ ఏమంటారు? x1 y1, ఇది x2 y2. ఆర్ ఇన్ ఏ ప్లేన్ అంటే 2 యాక్సిస్లు ఉన్నట్టు. ఓకే. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ their center of mass. Find the coordinates of their center of mass. ఓకేనా? రెండు పార్టికల్స్. ఇప్పుడు m1 ఎంత ఇచ్చారు చెప్పండి? m1 is equal to 2 grams. పక్కనే x1 y1 రాసుకోవాలి. x1, y1 ఎంత? x1 y1 1, 2 1, 2. ఇప్పుడు x1 ఎంత? 1, y1 2. సరే. m2 is equal to 3 grams, 3 gram. x2 y2 ఇది. దిస్ ఈజ్ x2 y2. ఎంత? x2 ఎంత? 3, 4. ఇప్పుడు మనం xcm కనుక్కోవాలి, ycm. చేస్తారా మీరు? ఫార్ములా రాసి రెండు xcm ఎంత, ycm ఎంత నాకు చెప్పండి, ఇచ్చేసి రాసుకోండి. ఎంత వచ్చింది xcm? 11/5. ఓకే. ycm చూడండి, ఇట్లా రాయండి లాస్ట్లో. xcm, ycm ఈజ్ ఈక్వల్ టు xcm చెప్పమ్మా 11/5, ycm రాయండి. ఎట్లా రాయండి లాస్ట్లో. ఇదంతా చేసినాక ఇది రాయండి. Right. First, suppose if the particles are in a space అన్నారు అనుకోండి, 3 యాక్సిస్లు ఉంటాయి. అప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ పార్టికల్స్, coordinates of center of mass of a particle center of mass of particles are in a space. ప్లేన్ అంటే 2, ఓకేనా? స్పేస్ అంటే 3. అంటే మనం xcm కనుక్కోవాలి, ycm, zcm కూడా 3 కనుక్కోవాలి అప్పుడు. ఓకే. ఇవ్వండి, ఇంకొక యాక్సిస్ ఉంటుంది ఇట్లా. సో దిస్ ఈజ్ z axis. ఓకే. నౌ ద పార్టికల్స్ ఆర్ ఇన్ ఏ స్పేస్లో ఉన్నట్టు. x, y, z 3 యాక్సిస్, 3 ఇప్పుడు. ఓకే. సో దిస్ ఈజ్ z axis, origin.
ఫర్ సపోజ్ 2 particles are in a space. రెండు ఉన్నాయి అనుకుందాం. 1 particle is here, its mass m1. దీని కోఆర్డినేట్స్ చెప్పమంటే అప్పుడు ఏం చెప్తారు? x1, y1, z1 అన్నీ చెప్పాలి. 3 ఎన్ని యాక్సిస్ ఉంటాయండి అమ్మా? ఓకేనా? ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎక్స్సీఎంలే చెప్పండి. ఎక్స్సీఎంఏ కనుక్కోవాలి. ఎక్స్ వై ప్లేన్ మీద కనుక ఉంటే దాన్ని ప్లేన్ అంటాం. ఎక్స్సీఎం కనుక్కోవాలి, వైసీఎం. ఇఫ్ దే ఆర్ ఇన్ ఏ స్పేస్, స్పేస్ మీన్స్ ఎక్స్సీఎం 3 ఇస్తాడు ఇప్పుడు కోఆర్డినేట్స్. ఎక్స్సీఎం ఫర్ సపోజ్ అనదర్ పార్టికల్ ఈజ్ హియర్, ఇక్కడ ఉందనుకోండి ఇంకోటి m2. ఇట్స్ కోఆర్డినేట్స్ ఆర్ x2, y2, z2. ఇంకోటి యాడ్ చేయడమే దీనికి. మీరు ఇంకొకటి యాడ్ చేయాలి. ఇప్పుడు జెడ్సీఎం ఒకటి యాడ్ చేయాలి. జెడ్సీఎం చెప్పండి. m1 z1 ప్లస్ m2 z2 అపాన్ m1 ప్లస్ m2. రెండు పార్టికల్స్ అనగానే ఇక్కడ కూడా ఒకటి యాడ్ చేయొద్దు. యాడ్ చేద్దామా? జెడ్సీఎం ఈజ్ ఈక్వల్ చెప్పండి m1 z1 ప్లస్ m2 z2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mn zn total upon m1 plus m2 plus and so on plus mn. దీనికి ప్రాబ్లం ఎలా ఉంటుంది? 2 particles of masses చూడండి. 16th one ఇదంతా. ఇప్పుడు ఇదంతా 2 particles of masses 2 grams 3 grams are చూడండి are in a space at 1, 1, 2, 2, 3, 4. Find the coordinates of their center of mass. చేయగలరా? ఇప్పుడు నాకు చెప్పండి m1 ఎంత? దీన్ని ఏమనుకుంటారు? ఈ మొత్తాన్ని చెప్పండి. x1 z1 x1 y1 z1 ఇది. దీన్ని x2 y2 z2. ఓకేనా? మీరు ఇలా చేయగలరా? చెప్పండి. ఇప్పుడు నాకు ఇందులో m1 ఎంత? m1 ఈజ్ ఈక్వల్ టు 2 grams. సైడ్ నేను రాయాలి చెప్పండి. x1, y1, z1 ఎంతమ్మా? 1, 1, 2. YCM m2 3 grams. m2 3 grams. చెప్పండి x2 y2 z2 అదెంత? ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఎక్స్సీఎం, వైసీఎం, జెడ్సీఎం 3 చేయాలి. ఓకే, చెప్పు. ఇట్లా రాయాలి, బ్రాకెట్లో రాయాలి. ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే ఇలా రాయాలి. ఎక్స్సీఎం, వైసీఎం, జెడ్ సిఎం. ఓకేనా? అజబమ్మా ఓకేనా? నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ 11/, నెక్స్ట్. ఓకే, ఇది ఆన్సర్ రాసుకోండి.